హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే 100 లీగ్లో టాప్ 5 బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ ని ఐపీఎల్లో ఈసారి ఆక్షన్ టేబుల్ మీద ఏ ఫ్రాంచైజీలు వాళ్ళని టార్గెట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 100 లీగ్ T20s లాగా కాకుండా కేవలం ఇక్కడ 100 బాల్స్ మాత్రమే ఉంటాయి. 100 లీగ్ 5th ఎడిషన్ తాజా 2025 సీజన్ అనేది ఆగస్టు 5 నుంచి ఆగస్టు 31 మధ్య జరిగింది. ఈ 100 లీగ్ లో మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పార్ట్నర్షిప్ అయితే షేర్ చేసుకుంటున్నాయి. వావల్ ఇన్విజిబుల్ టీమ్ లో ముంబై ఇండియన్స్ కి 49% స్టేక్ అయితే ఉంది. సదరన్ బ్రేవ్ అనే టీమ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్స్ అయిన మన జిఎంఆర్ గ్రూప్ కి 49% స్టేక్ అయితే ఉంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ టీమ్ లో లక్నో టీమ్ కి 70% స్టేక్ అయితే ఉంది. నాథరన్ సూపర్ జైంట్స్ టీమ్ లో 100% స్టేక్ మొత్తం ఎస్ఆర్ఎస్ టీమ్ చేతిలో అయితే ఉంది. ఈ 4 ఫ్రాంచైజీలకి ఆపరేషనల్ కంట్రోల్స్ అనేవి అక్టోబర్ 1, 2025 నుంచి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీజన్ నుంచి ఫ్రాంచైజీ నేమ్స్ అయినా ఏమైనా చేంజ్ చేసుకోవడానికి రైట్స్ అనేవి వస్తాయి. మరి ఈ 100 లీగ్లో మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా భాగంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగా పెర్ఫామ్ చేసిన ప్లేయర్స్ మీద ఐపీఎల్ ఫ్రాంచైజీలు వాళ్ళ రాడార్ని అయితే ఉంచుతాయి. వాళ్ళకి ఐపీఎల్లో ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ కాంట్రాక్ట్ దొరికే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక 5 ప్లేయర్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ జాక్ క్రాలీ. మరి ఈ అగ్రెసివ్ పవర్ హిట్టర్ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎప్పుడు కూడా ఆడలేదు. మరి ఈ సీజన్ తను చూసుకుంటే నాథరన్ సూపర్ చార్జర్స్ టీం తరపున ఆడుతూ 9 మ్యాచ్ల్లో 280 పరుగులు అయితే చేశాడు. యావరేజ్ చూసుకుంటే 40 అయితే ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 160. మరి ఈ సీజన్ 100 లీగ్లో హైయెస్ట్ రన్ గేటర్స్లో 3rd పొజిషన్లో అయితే ఉన్నాడు. మెయిన్గా తన ఐపీఎల్లో చూసుకుంటే కేకేఆర్, డీసీ ఈ 2 టీమ్స్కి ఒక మంచి రిలయబుల్ ఓపెనర్ అయితే లేడు. ముందుగా అనుకున్నట్లుగా కేకేఆర్ టీంకి ఇయాన్ మార్గన్ హెడ్ కోచ్గా వస్తే జాక్ క్రాలీ విషయంలో అయితే యాక్షన్లో తనని తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాడు. ఇద్దరు కూడా ఒకే దేశానికి చెందిన ప్లేయర్స్ కాబట్టి జాక్ క్రాలీకి ఐపీఎల్లో ఫస్ట్ ఎవర్ కాంట్రాక్ట్ లభించే అవకాశాలు అయితే మెండుగా అయితే ఉంటాయి. అలాగే డీసీ టీం విషయంలో కూడా మరి లాస్ట్ సీజన్ జేఎఫ్ఎం, ఫ్యాఫ్ ఇద్దరూ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు ఓపెనింగ్లో స్ట్రగుల్ అవ్వడం, 7 ఓపెనింగ్ కాంబినేషన్స్ చేంజ్ చేయడం, ఐపీఎల్ అన్ని ఫ్రాంచైజీల కంటే ఓపెనింగ్లో లోయెస్ట్ యావరేజ్ అనేది డీసీ టీంకే ఉంది. మరి దీని నుంచి బయటపడాలంటే ప్రెసెంట్ మంచి ఫామ్లో ఉన్న జాక్ క్రాలీ లాంటి ఒక మంచి రిలయబుల్ ఓపెనర్ అవసరం అయితే ఉంటుంది. సో మరి తన విషయంలో ఢిల్లీ టీం కూడా ఆక్షన్ టేబుల్ మీద ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. పక్కాగా ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇదే ప్లేయర్ని పిక్ చేస్తుందని ఎవరూ కూడా చెప్పలేం. అప్పుడున్న ఆక్షన్ డైనమిక్స్ బట్టి అక్కడ అది డిసైడ్ అవుతూ ఉంటుంది. మంచి మంచి ప్లేయర్స్ కూడా ఒక్కోసారి అయితే అన్సోల్డ్ అవుతూ ఉంటారు. గతంలో ఏ ఆక్షన్లో కూడా ఎప్పుడూ రానంత ప్రైజ్ కూడా కొంతమంది ప్లేయర్స్ విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్లేయర్ జాస్ టంగ్. ఈ ఇంగ్లాండ్ పేసర్ 100 లీగ్ తో పాటు ఆండర్సన్ టెండూల్కర్ టెస్ట్ సిరీస్ లో కూడా ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 100 లీగ్ లో మాంచెస్టర్ ఒరిజినల్స్ టీం తరపున ఆడుతూ కేవలం 6 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే 8.09 అయితే ఉంది. మంచి ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్, పవర్ ప్లే డెత్ లో చక్కగా అయితే ఉపయోగపడతాడు. మరి తనను చూసుకుంటే ఐపీఎల్లో లక్నో టీం అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ప్రస్తుతం లక్నో టీంలో కూడా ఆల్ ఇండియన్ పేస్ అటాకే ఉంది. మరి వాళ్ళ టీంలో ఈ సీజన్లో ఒక్క షమర్ జోసెఫ్ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఇండియన్ ఫాస్ట్ బౌలర్సే. మరి దానివల్ల లక్నో టీం బౌలింగ్ లైనప్లో వెర్సటాలిటీ మిస్ అయ్యి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. గతంలో జాస్ టంగ్ మాదిరిగానే మరొక ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన మార్క్ వుడ్ తను కూడా ఎక్స్ప్రెస్ ఫేస్ అయితే వేసేవాడు. మరి ఇదే లక్నో ట్రాక్ మీద తను మంచిగా అయితే సక్సెస్ అయ్యాడు. ఫ్రీక్వెంట్ గా తనకి ఇంజురీస్ కారణం వల్ల పెద్దగా అయితే తను ఆడలేదు. మాంచెస్టర్ ఒరిజినల్స్ టీం అంటే మరి లక్నో సిస్టర్ టీం, మరి వాళ్ళ ఫ్రాంచైజీ తరపునే ఆడాడు కాబట్టి ఐపీఎల్లో లక్నో టీం అయితే తన మీద ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లక్నో టీం తో పాటు రాజస్థాన్ రాయల్స్ టీం కూడా తన్ని ట్రై చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి కూడా ఫాస్ట్ బౌలింగ్ లో జఫ్రా ఆర్చర్ తప్పించి పెద్దగా వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే లేరు. తుషార్ దేశపాండే ఉన్న సిఎస్కే టీంలో డెలివరీ చేసినట్లుగా ఇక్కడ ఆర్ఆర్ టీంకి వచ్చాక తను డెలివరీ అయితే చేయలేకపోయాడు. జఫ్రా ఆర్చర్ కూడా కొంచెం ఇంజురీ ప్రోన్ ప్లేయర్ కాబట్టి తనకు ఒక బ్యాకప్గా అయినా లేదు ప్లేయింగ్ లెవెల్లో జఫ్రా ఆర్చర్తో పాటు ఆడించుకుంటామన్న ఒక మంచి గుడ్ చాయిస్లో అయితే ఉంటాడు. నెక్స్ట్ ప్లేయర్ సోనీ బేకర్.
మంచి స్వింగ్ బౌలర్. న్యూ బాల్తో మంచిగా అయితే ఇన్ స్వింగ్ అయితే వేస్తాడు. మరి తన్ని ఒక మంచి పవర్ ప్లే స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి తను చూసుకుంటే 7 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకుంటే వెరీ డీసెంట్ ఎకానమీ, 7.68 అయితే ఉంది. మంచి హై పేస్తో పాటు బాల్ను కూడా స్వింగ్ చేయగలడు. మరి తన్నే ఐపీఎల్లో చూసుకుంటే సిఎస్కే టీం టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సిఎస్కే టీం కూడా వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లైనప్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంది. గతంలో తుషార్ దేశపాండే అయినా, ప్రస్తుతం ఖలీల్ అహ్మద్ అయినా వికెట్లు అయితే తీస్తున్నారు, కానీ ఎకానమీ చూసుకుంటే చాలా హైగా ఉండి ధారాళంగా పరుగులు అయితే ఇచ్చేస్తున్నారు. రన్స్ లీకేజ్ అయితే మాత్రం కంట్రోల్ అయితే చేసుకోలేకపోతున్నారు. మరి సోనీ బేకర్ లాంటి పొదుపుగా బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్ అనేవాడు సిఎస్కే టీంకి అయితే అవసరం. సో తన మీద కాస్త ఇంట్రెస్ట్ అయితే చూపించవచ్చు. సిఎస్కే టీంతో పాటు ముంబై టీం కూడా సోనీ బేకర్ విషయంలో కాస్త ఇంట్రెస్ట్ అయితే చూపించవచ్చు. ట్రెంట్ బోల్ట్కి బ్యాకప్గా ముంబై టీం తనని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ప్లేయర్ రిహాన్ అహ్మద్. మరి ఈ లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ చూసుకుంటే 100 లీగ్లో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టడం అయితే జరిగింది. 10 మ్యాచ్లు ఆడి బ్యాట్తో 189 పరుగులు అయితే చేశాడు. అలాగే బాల్తో చూసుకుంటే 12 వికెట్లు అయితే పడగొట్టాడు. మరి తను చూసుకుంటే పాకిస్తాన్లో పుట్టాడు, ఇంగ్లాండ్కి వలస వెళ్ళి ఇంగ్లాండ్ దేశం తరపున 18 ఏళ్లకే టెస్ట్ క్రికెట్లో డెబ్యూ అయితే చేశాడు. డెబ్యూ మ్యాచ్లోనే 5 వికెట్ హాల్ అయితే సాధించాడు. రెహాన్ అహ్మద్ చూసుకుంటే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అటు బ్యాట్ బాల్ రెండింటితో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు కాబట్టి మరి తొందరగానే తనకి ఐపీఎల్ కాంట్రాక్ట్ దొరుకుతుంది అని అనుకున్నారు. మరి లాస్ట్ 2 ఏళ్లలో ఐపీఎల్లో అన్సోల్డ్గా అయితే ఉన్నాడు. మరి ప్రస్తుతం 100 లీగ్లో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలు తన మీద అయితే కాస్త ఇంట్రెస్టెడ్గా అయితే ఉంటాయి. ఈసారి మెయిన్గా చూసుకుంటే తన ఎస్ఆర్ఎస్ టీం టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి వాళ్ళ టీంకి స్పిన్ బౌలింగ్ ప్రాబ్లం ఉంది, అలాగే ఒక మంచి ఫినిషర్ కూడా కావాలి. కాబట్టి మరి ఈ రెండు కూడా రెహాన్ అహ్మద్ రూపంలో ఒక కాంబో ప్యాక్లో అయితే దొరుకుతున్నాడు. మంచి వికెట్ టేకింగ్ స్పిన్నర్, అలాగే డౌన్ ద ఆర్డర్లో మంచి వాల్యుబుల్ రన్స్ అయితే చేస్తాడు. ఇది ఎస్ఆర్ఎస్ టీంకి మోర్ యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మరి తన్ని ఎస్ఆర్ఎస్ టీంతో పాటు ముంబై, ఆర్సీబీ ఈ టీమ్స్ కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంది. మరి ఆ 2 టీమ్స్ కూడా పార్షియల్గా స్పిన్ బౌలింగ్ వీక్నెస్ ఉంది కాబట్టి రెహాన్ అహ్మద్ని అయితే ట్రై చేయొచ్చు. మరి ముంబై టీంలో చూసుకున్న మిచెల్ శాంట్నర్ అయితే ఉన్నాడు. మరి తను ఒక్కడే ఆ టీంకి 100% స్పిన్ అవసరాలు అయితే తీర్చలేకపోతున్నాడు. మరి తనకు ఒక బ్యాకప్గా రెహాన్ అహ్మద్ని చూడొచ్చు. అలాగే ఆర్సీబీ టీంలో కృణాల్ పాండ్యా ఈ సీజన్ మంచిగా అయితే సక్సెస్ అయ్యాడు. మరోవైపు చూసుకుంటే సుయేష్ శర్మ అయితే ఫెయిల్ అయ్యాడు. మరి వాళ్ళు కూడా ఒక బ్యాకప్ ఆప్షన్గా కూడా రెహాన్ అహ్మద్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లేయర్ జార్డాన్ కాక్స్. మరి తనే ఈ సీజన్ 100 లీగ్లో హైయెస్ట్ రన్ గేటర్. 9 మ్యాచ్లు ఆడి 367 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 173 అయితే ఉంది. టాప్ ఆర్డర్లో ఫస్ట్ డౌన్లో అయితే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 3 పొజిషన్లో రిమార్కబుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఏ టీంకైనా నెంబర్ 3 పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే ఆడుతాడు. మంచి హిట్టింగ్ ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. పవర్ హిట్టింగ్ చేస్తాడు. నెంబర్ 3 పొజిషన్లో మంచి సాలిడ్ కన్సిస్టెంట్ ప్లేయర్. మరి ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం ఈసారి ఐపీఎల్ ఆక్షన్ టేబుల్ మీద గట్టిగానే పోటీ అయితే ఉండొచ్చు. కేకేఆర్ టీంకి టాప్ ఆర్డర్లో ఆడగలిగే ఒక మంచి వికెట్ కీపర్ అయితే కావాలి. మరి వాళ్ళు జార్డాన్ కాక్ విషయంలో మిగతా ఫ్రాంచైజీలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ ఇంట్రెస్టెడ్గానే ఉండొచ్చు. 100 లీగ్లో ఓవల్ ఇన్విజిబుల్ టీంకి ఆడాడు కాబట్టి మరి అది ఇక్కడ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ యొక్క సిస్టర్స్ టీం. ముంబై టీం కూడా మరి తను ర్యాన్ రికెల్టన్కి మంచి బ్యాకప్గా ఉంటాడని తన మీద ఇంట్రెస్ట్ అయితే చూపించవచ్చు. జార్డాన్ కాక్స్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీం తరపున 3 వన్డేలు 2 T20లు అయితే ఆడాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2025 సీజన్లో 1.25 crores బేస్ ప్రైస్తో వచ్చి అన్సోల్డ్గా అయితే మిగిలిపోయాడు. మరి తను చూసుకుంటే ఆర్సీబీ టీంకి అయితే మాత్రం ఒక పర్ఫెక్ట్ ఫిట్ అయితే అవుతాడు. ఒక వికెట్ కీపర్గా ఆర్సీబీ టీంకి అయితే తన అవసరం అయితే లేదు, కానీ నెంబర్ 3 పొజిషన్లో అగ్రెసివ్గా ఆడే జార్డాన్ కాక్స్ అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ టీంకి నెంబర్ 3 పొజిషన్లో దేవదత్ పడికల్ అయితే ఆడుతున్నాడు. తన స్ట్రైక్ రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువగా అయితే ఉంటుంది. అగ్రెసివ్గా అయితే ఆడలేడు. అగ్రెసివ్గా ఆడాలని ట్రై చేస్తే మాత్రం కాస్త తొందరగా అవుట్ అయిపోవడం, ఫెయిల్యూర్స్ అనేవి దేవదత్ పడికల్ నుంచి అయితే చూస్తున్నాం. అలాగే ఓపెనింగ్లో విరాట్ కోహ్లీ కూడా కొంచెం అగ్రెసివ్గా ఆడు స్టాండ్అవుట్ పెర్ఫార్మర్. ప్రస్తుతం ఆర్సీబీ టీంలో టాప్ 3లో అగ్రెసివ్గా ఆడే ఒకే ఒక్క ప్లేయర్ పిల్ సాల్ట్. తను తప్పించి మిగతా ఇద్దరు కూడా స్లో అండ్ స్టడీగా బ్యాటింగ్ చేసేవాళ్ళే.
అందుకే ఆర్సీబీ టీంకి నెంబర్ 3 పొజిషన్లో ఒక అగ్రెసివ్గా ఆడగలిగే ప్లేయర్ అవసరమైతే ఉంది. దాన్ని జార్డాన్ కాక్స్ అయితే తీర్చగలిగే మంచి ఎబిలిటీ అయితే ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ 100 లీగ్ నుంచి ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎవరిని టార్గెట్ చేయొచ్చు అనే దాని మీద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.